అతిపెద్ద జనాభా కలిగి ఉన్నది ఎవరంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను ఏ మతాన్ని పాటించట్లేదు అని చెప్పుకుంటున్న బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. అంటే నేను పుట్టాను కానీ ఏ తండ్రిని పుట్టారో తెలియదని చెప్పుకునే బ్యాచ్ వాళ్ళందరూ కూడా. అలాంటి బ్యాచ్ ఇప్పుడు మూడో అత్యధిక పెద్ద జనాభా వాళ్ళు అంత జనాభాగా మారారంటే ఎలా మారారండి? క్రైస్తవ్యానికి ఇస్లాంకి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు కూడా మత మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. నాస్తికత్వాన్ని ఒక మతంగా గుర్తిస్తే ఈ రోజు మూడో అతిపెద్ద మతం నాస్తికత్వం. ఆ మూడో అతిపెద్ద మతం రెండో స్థానానికి 2 నుంచి 1వ స్థానానికి ఎగబాకటం కోసం విష ప్రయత్నాలన్నీ చేస్తా ఉంది. ఆ విష ప్రయత్నాలకు వేదికగా భారతదేశాన్ని మార్చుకుంది. కారణం ఏంటంటే ఎటువంటి దేశానికైనా ఎటువంటి వ్యాపారానికైనా భారతదేశం అతి పెద్ద మార్కెట్. 140 కోట్ల జనాభా. మనల్ని మార్చారంటే 30 ప్రపంచాన్ని మార్చినట్లే. కాబట్టి భారతదేశాన్ని నాశనం చేయడానికి నాస్తికవాదం బయలుదేరింది. అందుకే ఇలాంటి వాళ్ళందరూ కలిసి భారతదేశంలో విష బీజాలు నాటుతా ఉన్నారు.